నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. భారత స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ వరుస సెషన్లలో నష్టాల్ని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. గత 2 రోజులుగా పడిపోగా గురువారం సెషన్లో కూడా నష్టాల్లోనే కొనసాగాయి. హెవీ వెయిట్ స్టాక్స్ చాలా వరకు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 30 ఇండెక్స్ ప్యాక్లో ఎటర్నల్, ఇండిగో, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్ వంటి కొన్ని స్టాక్స్ లాభాల్లో ఉండగా అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, ఇన్ఫోసిస్, రిలయన్స్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. అయితే మార్కెట్ లాభ నష్టాలతో పెద్దగా సంబంధం లేకుండానే ఐపీఓలు రాణిస్తుంటాయి. ఇప్పుడు కూడా ఓ ఎస్ఎంఈ కేటగిరీ ఐపీఓ అదరగొట్టింది. అదే ఎల్ఏపిఎల్ ఆటోమేటివ్ లిమిటెడ్. దీని ఇష్యూ ధర 94 కాగా ఏకంగా 44% ప్రీమియంతో 135 వద్ద ఓపెన్ అయింది. ఓ దశలో అక్కడి నుంచి దాదాపు 5% తగ్గి 129 వద్ద కనిష్టాన్ని తాకిన తర్వాత ఇంకొంచెం పెరిగి 139 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఇష్యూ ధరపై 42% లాభంతో 133 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అంచనాల్ని అందుకోలేకపోయింది. దాదాపు 53% ప్రీమియంతో లిస్టింగ్ అవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 6 నుంచి 10 మధ్య జరిగింది. మొత్తం 34,46,400 షేర్లను ఫ్రెష్ ఇష్యూ కింద ఆఫర్ చేసింది. ప్రైస్ బ్రాండ్ రేంజ్ 88 నుంచి 94 మధ్య ఉంది. ఒక్కో లాట్ కింద 1200 షేర్లను కేటాయించగా కనీసం 2 లాట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ప్రైస్ అప్పర్ బ్యాండ్ 94 రూపాయలతో చూస్తే కనీస పెట్టుబడి 2,25,600గా ఉంది. లిస్టింగ్ గెయిన్స్ చూస్తే సక్సెస్ఫుల్ గా షేర్లు అలాట్ అయిన వారికి రాబడి 3,24,000గా వచ్చింది. ఇక్కడ లిస్టింగ్ తోనే 98,400 లాభం వచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.